అయితే గురుగారు ఇక్కడ నవగ్రహాల్లో గురుగ్రహం వీక్గా ఉంది, లేకపోతే గురుగ్రహం వల్లనే మీకు ఆపర్చునిటీస్ రావట్లేదు, చదువు రావట్లేదు అని కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం. సో అలాంటప్పుడు రెండు ఒకటి అంటారా? ఇక్కడ దక్షిణామూర్తి గురువుగా, అలాగే నవగ్రహాల్లోని గురువు ఆధిపత్యం గురించి కానీ లేకపోతే వీక్నెస్ గురించి కానీ మాట్లాడినప్పుడు ఈ దక్షిణామూర్తికి కూడా పూజ చేసినట్టయితే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయంటారా? దక్షిణామూర్తి వారు గురువులందరికీ గురువు. అంటే ఇప్పుడు ఈ నవగ్రహాల్లో ఉండేటువంటి బృహస్పతి మీరు చెప్పేటువంటిది తెలుగు పదంగా మనం గురుగ్రహము అని అంటున్నాము. వీరికి కూడా దక్షిణామూర్తి గురువేగా. సాక్షాత్తు ఆయన సర్వులకి గురువు. ఆయన ముందర ఇంకొక గురువు లేరు. వారితోనే గురు పరంపర ప్రారంభమైంది. కాబట్టి ఆ గురువు అనేటువంటి శబ్దము అక్కడి నుంచే వచ్చింది. విశ్వం దర్పణం దృశ్యమానో నగరీతుల్యం. మీకు దక్షిణామూర్తి శ్లోకాలు ప్రారంభమయ్యే ముందర విశ్వం దర్పణం అనేటువంటి పదంతో ప్రారంభమవుతుంది. ఏమిటా? అర్థంలో విశ్వాన్నంతటినీ కూడా చూపించగలిగిన శక్తి వీరి దగ్గర ఉన్నది. విశ్వము అంటే మీరేమనుకుంటున్నారు? మనం ఉండేటువంటి ప్రపంచం అనుకుంటున్నారు. కానీ విశ్వము అంటే ఆ గురువు దగ్గర ఉన్న విశ్వాలు ఇలాంటివి చాలా ఉన్నాయి.